శ్రీ లలితా పరమేశ్వరిని సహస్రనామాలతో కీర్తిద్దాం. 89వ శ్లోకం. శివప్రియా శివపరా శిష్టేష్ట శిష్టపూజిత అప్రమేయ స్వప్రకాశ మనోవాచా మగోచరా. శివప్రియ, శివునికి ఇష్టమైనది. శివపర, శివుడు తప్ప మరే ఇతర ఆసక్తి లేనిది. శిష్టేష్ట, మంచి అలవాట్లు ఉన్నవారిని ఇష్టపడినది. శిష్ట పూజిత, మంచివారిచే పూజింపబడుతూ ఉన్నది అమ్మ. అప్రమేయ, కొలవటానికి వీలు కానిది, కొలతలకు అందనిది. స్వప్రకాశ, తనంతటి తానే ప్రకాశిస్తూ ఉంటుంది తల్లి. మనో వాచామ గోచర, మనస్సుకు మాటలకు అతీతమైనదనిమమ్మ. చిచ్చక్తి చేతనారూప జడశక్తి జడాత్మిక గాయత్రీ వ్యాహృతి సంధ్యా ద్విజబృంద నిషేవిత. చిచ్చక్తి, చైతన్య స్వరూపిణి. చేతనారూప, చర్య వెనుక ఉన్న శక్తి స్వరూపిణి. జడశక్తి, ఒక స్థితిలో ఉండిపోవునట్లు చేయు శక్తి కలిగింది, అంటే చలించని. జడాత్మిక, జడశక్తి యొక్క స్వరూపము చలించని ప్రపంచ రూపము కలిగిన తల్లి. గాయత్రి, వేదమాత గాయత్రి రూపం కలిగిన దానివమ్మ నువ్వు. వ్యాహృతి, అక్షరాల నుండి ఉద్భవించిన వ్యాప్తి చెందుతున్నది. సంధ్య, ఉదయము మధ్యాహ్నము సాయంకాలమందు పూజింపదగినది. చక్కగా ధ్యానం చేయబడుతూ ఉంది అమ్మ. ద్విజబృంద నిషేవిత, సంస్కారము జరిగి ద్విజత్వము పొందిన వారిచే విశేషంగా ఆరాధింపబడుతూ ఉంది అమ్మ. తత్వాసన తత్వం అయీ పంచకోశాంతరస్థిత నిస్సీమ మహిమ నిత్యయవ్వన మదశాలిని. తత్వాసన, తత్వాలను అంటే 25 తత్వాలు ఆసనంగా కలది. తత్, అందరి మనసులు యందు బుద్ధి యందు తిరుగాడుతూ ఉంటుంది. త్వం, నువ్వు ద్వారా సూచించబడినది. అయ్యి, అమ్మవారిని సంబోధించు పదము, అందరికీ తల్లి అయినది. పంచకోశాంతర స్థిత, 5 కోశముల మధ్య ఉంటుంది అమ్మ. అవి అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, ఆనందమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం. నిస్సీమ మహిమ, హద్దులు లేని మహిమ కలిగినది. నిత్య యవ్వన, సర్వకాలములందు యవ్వన దశలో ఉంటుంది తల్లి. మదశాలిని, సదా మహానందం పొందేటటువంటిది అమ్మ. మదఘాన్వితరక్తాక్షి మదపాఠల గండబహు చందనద్రవ దిగ్ధాంగీ చాంపేయ కుసుమ ప్రియా. మదఘాన్విత రక్తాక్షి, పరమానందం పొందినప్పుడు లౌకిక విషయాలన్నీ దూరమైపోయి ఎర్రబారిన కన్నులు కలిగిన తల్లి. మద పాటల గండబహు, ఆనంద పారవస్యం వలన తెలుపు ఎరుపుల సమ్మిశ్ర వరముతో ప్రకాశించు చెక్కిళ్ళు కలిగి ఉంది తల్లి. చందన ద్రవ దిగ్ధాంగి, మంచి గంధపు రసంతో పూయబడిన శరీరం కలిగినది. చాంపేయ కుసుమప్రియ, సంపెంగ పుష్పముల యందు చాలా ప్రీతి అమ్మకి. కుశల కోమలాకార కురుకుళ్ళ కులేశ్వరి కులకుండలయ కౌలమార్గ తత్పరసేవిత.
కుశల తెలివైనది, నైపుణ్యం కలిగినది. కోమలాకార సుకుమారమైన లేదా మృదువైన స్వరూపం కలిగిన తల్లి. కురుకుళ్ళ శ్రీచక్రంలో నివసించేది. సుషుమ్న మార్గాన్ని ఈ నామంతో సూచిస్తారు. కులేశ్వరి కులమార్గమునకు ఈశ్వరి, వంశానికి దేవత. కుల కుండలయ కుల కుండమును నిలయముగా కలిగినది, అంటే మూలాధారంలో కర్ణిక మధ్యన ఉండే బిందువు. కౌల మార్గ తత్పర సేవిత కౌల మార్గమును అనుసరించు వారిచే సేవింపబడుతూ ఉంది. కౌల సంప్రదాయానికి అంకితమైన వారిచే పూజింపబడుచున్నామమ్మా. వంశ పారంపర్యంగా వచ్చిన మార్గం. కుమారగణనాథాంబా తుష్టి పుష్టి మది ధృతి శాంతి స్వస్తిమతి కాంతి నందిని విఘ్ననాశిని. కుమారగణనాథాంబ కుమారస్వామికి గణపతికి తల్లి అయినావమ్మా. తుష్టి తృప్తి సంతోషముల రూపము, ఎల్లప్పుడూ సంతృప్తిగా ఉండేది. పుష్టి సమృద్ధి స్వరూపము. మతి బుద్ధి జ్ఞానానికి ప్రతిరూపమైనది. ధృతి ధైర్యానికి ప్రతిరూపమైనది. శాంతి తోట్రుపాటు లేని నిలకడతనము కలిగిన తల్లి. స్వస్తిమతి మంచిగా లేదా ఉండవలసిన విధానంలో ఉండు మనోలక్షణము కలది. కాంతి కాంతి తేజస్సు రూపమైనది. ప్రతి జీవిలోనూ జీవకళనే తేజస్సు అంటారు. నందిని నందిని స్వరూపమైనది. సర్వులను భక్తిజనులను విశేషంగా ఆనందింపజేస్తుందమ్మ. విఘ్ననాశిని అన్ని అడ్డంకుల్ని తొలగిస్తుంది. తేజోవతి త్రినయనా లోలాక్షి కామరూపిణి మాలిని హంసిని మాతా మలయాచల వాసిని. తేజోవతి తేజస్సు కలిగిన తల్లి. త్రినయన 3 కన్నులు గలదానివమ్మ. సూర్యుడు, చంద్రుడు మరియు అగ్నిని. లోలాక్షి కామరూపిణి స్త్రీలకు కూడా మోహము పుట్టు రూపము కలిగిన దానివమ్మ. మాలిని మాల ధరించింది. హంసిని ఆడహంసతో పోల్చదగినది. తురియవస్థకు పరమహంస అని పేరు. మాత సర్వప్రాణులకు తల్లివమ్మ. మలయాచల వాసిని మలయ పర్వతం మీద నివసిస్తూ ఉంది అమ్మ.